హాయ్ అండి. నమస్తే అండి కమల్‌ని. ఈరోజు తారీఖొచ్చేసరికి జూలై 9, 2026. సో, మనం పెసరేయడం జరిగింది. సో, పెసర్‌లో చాలా మంది రైతులు గడ్డి మందు అడుగుతున్నారు. అసలు మనం ఈ చేనొచ్చేసరికి మనం లాస్ట్ ఇయరు మిరప తోట పెట్టాం. సో, మిరప తోట పెట్టి పత్తి గాని, మొక్కజొన్న గాని వేయాలి. బట్ వర్షాలు తక్కువగా ఉంటున్నాయి. ఆల్రెడీ పత్తి అనేది 20 ఎకరాలు పెంచుకోవడం జరిగింది కాబట్టి మళ్ళీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పెసరకే అల్లడం జరిగింది. పెసరేసిన తర్వాత పుల్ల శనగ వేసుకున్నట్లయితే కొంత 10 క్వింటాల పైన మనం దిగుబడి తీసినట్లయితే మంచి ఆదాయం వస్తదనే కాన్సెప్ట్‌తో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకోని పెసర తర్వాత పుల్ల శనగకెళ్దామనే ఆలోచనతో ఇలా రావడం జరిగింది. సో, మనం ఎప్పుడైతే మిరప తోట వేసిన పొలాలు మామూలుగా పత్తి గాని, లేదంటే మొక్కజొన్న గాని పెడతాం. సో, దానివల్ల ఏంటంటే భూమి స్ట్రెంగ్త్‌ని కోల్పోతా ఉంటుంది. సో, ఎప్పుడైతే నూనె గింజల పంటలు మనకి పెసర గాని, మినుము గాని, వేరుశెనగ గాని, కంది గాని సో, ఇలాంటి పంటలు వేసినప్పుడు భూమనేది చాలా క్వాలిటీగా నెక్స్ట్ ఇయర్ పంటకి చాలా క్వాలిటీగా ఉండడం అయితే గనక జరుగుతా ఉంటుంది. సో, పెసర ఆహ్, వేయడానికి రీజన్ గూడా అదే. సో, ఈ 6 ఎకరాల చేను మనం పెసర వేయడం జరిగింది. సో, ఈ పెసరలో నాకు చాలామంది నిన్న గూడా ఫోను చేసి అడుగుతా ఉన్నారు. "అన్న పెసరలో బాగా గడ్డి పుట్టిందని." మేము కూడా ఎక్కువగా మనకి వాటర్ పెడతా ఉంటాం. ఎండాకాలం వరకు గూడా వాటర్ పెట్టడం వల్ల గడ్డనేది విపరీతంగా మొలిసింది చూడండి. సో, ఇది కట్టుజాలు. సో, ఈ కట్టుజాలు పైన మెరక మీదంతా లేకపోయినా గానీ మొత్తం గూడా ఎలా ఉందనేది ఒక్కసారి చూడండి. సో, విపరీతంగా గడ్డనేది మొలిచింది. సో, ఇలాంటి పరిస్థితుల్లో గడ్డి మొలిచిందంటే గనక పెసర్‌లో ఈ స్వాల్ కంపెనీ వాళ్ళది పటేల్ అని ఉంది. సో, ఈ పటేల్ అనేది ఒక ఎకరానికి 400 ఎంఎల్ చొప్పున మీ పటేల్ గనక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ గడ్డి పెసర్‌లో ఎప్పుడైతే గడ్డి ఈ రకంగా ఉందో ఖచ్చితంగా గూడా పటేలా సో, స్వాల్ కంపెనీ వాళ్ళది పటేలా అన్నది ఒక ఎకరానికి 400 ఎంఎల్ చొప్పున. సో, అంటే 400 ఎంఎల్ వచ్చేసరికి మీకు దాదాపు ఒక 800, 750 ఆ రేంజ్‌లో మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. సో, ఈ పటేలా అన్నది 800 వచ్చేసరికి 14, 1500 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు గూడా మార్కెట్‌లో అయితే దొరకడం జరుగుతుంది. సో, పెసర్‌లో ఎవరన్నా గడ్డి విపరీతంగా మొలిసింది, ఇలా స్పాట్‌లో ఎండిపోవాలి అనుకుంటే గనక ఓన్లీ పెసరైనట్లయితే గనక ఈ స్వాల్ కంపెనీ వాళ్ళది పటేలా. సో, ఇదొకసారి ట్రై చేయండి. మేము స్ప్రే చేసాము. చాలా మంచి రిజల్ట్ అనిపిస్తుంది. ఈ రోజుకి మూడో రోజే. సో, చాలా వరకు గూడా మొత్తం గూడా ఎర్రబడిపోయిన పరిస్థితులయితే గనక కనిపించడం అయితే గనక జరుగుతుంది. సో, మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్‌తో ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.